సమస్యనా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన వెంటనే వెంటనే వెళ్ళిపోవటం, అసలు బాయ్కాట్ చేయటం అసెంబ్లీని అసలు ఎలా చూడొచ్చు అంటారు? కేవలం అనార్హత వేటు పడిద్ది కాబట్టి వారి శాసనసభ్యులు 11 మంది అనర్హత వేటు పడిన తర్వాత ఎలక్షన్కి వెళ్తే ఆ 11 కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. అందులో కొంతమంది శాసనసభ్యులు ఎలక్షన్ వస్తే మీ ఇబ్బందులు ఎదుర్కోవాలి సార్, దయచేసి మా నుంచి కొంచెం ఎవరైనా అడుగు పెట్టండి అని చెప్పని మొన్న ఒక చిన్న క్రియేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద వలగరగా మాట్లాడి ఆ ఇష్యూని పట్టుకొని ప్రొడాక్టులు పట్టుకొని వచ్చి దాన్ని ఏదో షో చేసినట్టుగా కరెక్ట్గా 10 గంటలకి లోపలికి వెళ్ళడం జరిగింది. 10 గంటల 11 నిమిషాలు బయటకు వచ్చడం జరిగింది. 11 మంది 11 నిమిషాలే ఉండి వచ్చారని అంటే ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర నాకు ఇవ్వలేదు అని చెప్పని అన్నాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనంటే ముందు అసెంబ్లీలో ఉండి 11 మందికి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తారు. వారికి ఎంత లేదనుకున్నా 11 మందికి వేసుకున్న 2 గంటల సమయం అసెంబ్లీలో వాళ్ళకి టైం వస్తుంది. ఆ టయాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడైతే మనకి జరుగుతున్న లోటుపాట్లు ఉన్నాయో వాటిని వాళ్ళు విమర్శించి దాన్ని ప్రజల్లో మద్దతు కూర్చుకోవాలి. కానీ ప్రజల్లో వాళ్ళు విమర్శించేశారు కాబట్టి వాళ్ళకి ప్రజల మద్దతు లేదని తెలుసు అతనికి. ఏదో వంకన బయటకు వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోవడమే జరిగింది వాళ్ళ. అంటే ఏదైతే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం కూడా చంద్రబాబు చెప్తేనే అలా చదివారు, అసలు చంద్రబాబు చెప్పిన దానికి చేతలకి చాలా పొంతన లేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు. అంటే చంద్రబాబు చెప్తేనే గవర్నర్ గారు అసలు అలా ప్రసంగించారని చెప్పి వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటమే తప్ప గవర్నర్ గారు అని చెప్పానని ప్రతిపక్ష నాయకులు ఎవరు అనలేదండి. గవర్నర్ పదవి అనేది రాజ్యాంగం ప్రకారం ఒక హుందాతనమైన పదవి. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని, ఆ జరిగిన పనుల్ని, రేపు జరగబోయే పనుల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వివరిస్తారు. దాన్ని అర్థం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు. ముఖ్యంగా అతనికి మెంటల్గా ఏంటంటే గవర్నర్ గారు ఏం చెప్తున్నారో వినటం నేర్చుకోవాలి. వాళ్ళు గవర్నర్ గారి ప్రసంగంలో ఎంతసేపుడికి ప్రకార్డులు పట్టుకొని విమర్శించడమే తప్ప సరిపోయింది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా విని సూపర్ సిక్స్ ఎంత హిట్ అయిందో ప్రజలకు తెలుసు. ఇవాళ నేషనల్ సర్వేలో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇది 100% స్ట్రైక్ రేట్తో గెలిచిద్దని చెప్పని ఇవాళ తీర్పిస్తున్నారు. దాన్ని అతను జీర్ణించుకోలేక కేవలం గవర్నర్ ప్రసంగం ఎక్కడ కూడా వినుకోకుండా విమర్శించడానికే వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు ఉంది. విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ రాజ్యాంగ పదవులు అని అంటే అతనికి లెక్కలేనితనం. శాసన మండలి లాస్ట్ టైం రద్దు చేస్తానన్నాడు. అతనికి రాజ్యాంగ పదవులు అని అంటే అతనికి ఉంటే పదవులు కావాలి, అతనికి ఆ పదవి లేకపోతే దాన్ని రద్దు చేసి దాన్ని కేర్లెస్గా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అంటే అన్న ఈ రోజున ప్రజల గొంతుకై ప్రశ్నించడానికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. కానీ ఉన్న ప్రధాన పార్టీలు 3 కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న మరి? ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలండి. 151 సీట్లు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించి ఉంటే దానిలో లోటుపాట్లు ఉంటే ప్రజలు మీకు 151 ఐదు తీసి 11 ఇచ్చారని అంటే మీరు ఎంత దరిద్రంగా పరిపాలించారు. నిజంగా కొద్దో గొప్ప బాగా పరిపాలించుంటే ఒక 50 సీట్లు వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా 23 సీట్లు ఉంటే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా తీసి పక్కన పడేశారు. దానికి రాజ్యాంగం ప్రకారమే ఇవ్వాల్సిందేగా. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 23లో నేను ఒక 4 తీసేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని విమర్శించిన వ్యక్తి ఆయనేగా. ఆయనదే భగవంతుడు స్క్రిప్ట్ అంటాడు. ఆయన అంటాడు చూసారా, పైన దేవుడు ఉన్నాడు కింద రాస్తాడని. ఇవాళ ఆయన చెప్పుకున్న రాతే ఆ యేసు ప్రభు రాశాడు అతనికి. అంటే ఒక పక్కన రాష్ట్రం దేశం అంతటా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే కానీ ఏపీలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? గతంలో ఇలా లేదంటారా లేకేంటి అసలు? గతంలోనే వాస్తవంగా అండి అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ కూడా లేదండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏ విధంగా దాడి చేశారో విజయవాడలో చెన్నుపాటి గాంధీ కార్పొరేటర్ గారు కన్నుపోయింది, ఆయన మీద దాడి చేశారు. అదేగా పట్టాభిరాము గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ చిన్నపిల్ల 6 ఏళ్ల పాపను కూడా ఏ విధంగా బెదిరించారో మనకు తెలుసు. అదేవిధంగా ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళి వస్తుంటే తమ్ముడు ఏంటి మా అక్క నేర్పించారని అడిగితే ఆ పిల్లోని చంపేసింది జరిగింది. అనంతబాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేయడం జరిగింది. గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ఆ కరోనా టైంలో మనకి డాక్టర్ గారు ఆయన మాస్కులు అడిగినందుకు ఆయన ఏ విధంగా రోడ్డు మీద లాగి చంపారో మనం చూసాం. గతంలోనే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడుచుకోలేదు కాబట్టే ప్రజలు 151 సీట్లలో 5 తీసి 11 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ పరదాలు కట్టుకొని వెళ్లాల్సి వచ్చింది.
ఈరోజు ఎక్కడ కూడా పరదాలు లేవు. ప్రజల మధ్యలోకి స్వతంత్రంగా చాలా చక్కగా ఆయన వెళ్ళడం జరుగుతుంది. అన్న మరి ఏదైతే విశాఖపట్నం అంటే ఎన్డీ కూటమి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే దాన్ని ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారా ఏంటి అసలు? గతంలో విశాఖపట్నం స్టీల్ 486 కోట్ల నష్టంలో ఉందండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందని 546 కోట్లకి ఇలా వెళ్ళడం జరిగింది. అంటే చూడండి 56 కోట్లు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పైన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా సకాలంలో నిధులు ఇవ్వటం వల్ల దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే వర్కర్స్ కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం దగ్గర మనం కష్టపడితే అంతకంతగా మనకి జీతాలు పెరగడం కానీ వాళ్ళ ప్రమోషన్లు రావడం కానీ కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రానికి మనం కష్టపడి పని చేసుకోవాలని ముందుకు వచ్చి ఇవాళ విశాఖ స్టీల్ నెంబర్ 1 ప్లేస్లో తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్గా నాయకుడు మంచివాడైతే కింది స్థాయిలో ఉన్న ప్రతి సెక్టార్ అన్ని విధాలుగా బాగుంటుంది. నాయకుడే క్రిమినల్ అయ్యి ఉండి నాయకుడే కొంచెం ఎక్కడికక్కడ దొరికించాడు దోచుకోవాలనుకున్నప్పుడు కింది స్థాయి పనిచేసే వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నాం, మేము గతంలో వైజాగ్ ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపేసాము, కానీ వీళ్ళు మొత్తం ఒకటయ్యి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. విశాఖనే అసలు డెవలప్మెంట్ చేసిందే మా ప్రభుత్వ హయాంలో అంటా ఉన్నారన్నా ఏంటి అసలు? ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాని డెవలప్మెంట్ చేశారని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన కాడి నుంచి ఉత్తరాంధ్ర తెలుగుదేశం గడ్డ అడ్డ. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ వచ్చిందని అంటే అది 100% ఉత్తరాంధ్ర బిడ్డగా నేను గర్వంగా చెప్పుకోగలను. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగింది, అది ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన జరుగుతుంది. హుద్దూద్ తుఫాన్ వచ్చిన రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల అతి త్వరగా ఆ హుద్దూద్ తుఫాన్ నుంచి బయటపడేయడం కానీ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అప్పటికప్పుడు 3 రాష్ట్రాలతో కలిసి 11 రోజుల్లోనే అంత పెద్ద హుద్దూద్ తుఫాన్ టైంలో కరెంట్ ఇవ్వడం కానీ కరెంట్ స్తంభాలు కానీ సబ్స్టేషన్లు ఇవ్వడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడైతే 100 సంవత్సరాల చెట్లు కూడా పడిపోయిన చోట్ల కూడా మళ్ళీ చెట్లను వేసి ఇవాళ ఏ విధంగా బ్రహ్మాండం చేశారో అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి చెల్లిద్ది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ప్రపంచంలో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్కి మన ఇండియాలో రావడం అనేది అది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హ్యాట్సప్. నేనే ఉన్నానండి. ఉదాహరణకి మా బాబు ఉన్నాడు, మా పాప ఉంది. ఏంటి వైసీపీ గవర్నమెంట్లో ఒక్క సంవత్సరం కూడా మాకు పడలేదండి డబ్బులు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. పిల్లల్ని కాలేజీకి పంపించుకోలేక వాళ్ళకి డబ్బులు కట్టుకోలేక మేము చాలా ఇబ్బంది పడ్డాము మేమే. ఏంటి ఇప్పుడు ఏంటి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి ఏంటి మాకు పడుతున్నాయి. ఈరోజు మొత్తం మాకు పెండింగ్ మొత్తం వచ్చింది. ఆనందంలో ఉన్నాము. అది అంటే మరి గత పాలకులు మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు కావాల్సిన నిధులు ప్రతి సంవత్సరం కేటాయించారు, అసలు క్రమం తప్పకుండా వాళ్ళ అకౌంట్లో పడిపోయాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి పడలేదన్న అసలు? ఒక్క సంవత్సరం కూడా పడలేదండి. పడితే అసలు ఈరోజు ఇలా మాట్లాడాల్సిన పనే ఉందండి. ఇప్పుడు వాళ్ళు అంతా వాళ్ళు చేసింది ఏమీ లేదండి. విద్యార్థులకు కానీ దేనికి కూడాను వాళ్ళు గాలికి వదిలేశారండి. అదే మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు అంతా సక్రమంగా జరుగుతుంది. అంతా బాగా చదువుకుంటున్నారు. అందరికీ ఇప్పుడు విజిట్ వదిలేశారు. మాకు బాగా చాలా ఆనందంగా ఉందండి. అదే మరి కంపెనీస్ ఏమైనా వస్తున్నాయన్నా మీ చదువుకునే పిల్లలకి తగ్గట్లే వాళ్ళ చదువుకు సంబంధించి కంపెనీస్ ఏమైనా తీసుకొస్తున్నారు మరి ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి పనిచేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మినిస్టర్లు కానీ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గూగుల్ కంపెనీతో పాటు ఇలాగ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, భావితరాలు బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఏంటి ఈ విద్యార్థుల లోకం అందరూ చక్కగా చదువుకొని పత్తు పదార్థాలకి బానిసలు కాకూడదని మంచిగా పరిపాలిస్తున్నారు.